కాకినాడ జయ రెసిడెన్సీలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ 145వ జయంతోత్సవ కార్యక్రమం ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ మెట్ట రాధా సరస్వతి అధ్యక్షతన ఘనంగా జరిగింది. మెల్విన్ జోన్స్ 145వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా గవర్నర్ లయన్ ఈశ్వర్ కుమార్, ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వేలూరి సూర్యనారాయణ, ప్రథమ ఉప గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, ద్వితీయ ఉప గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాస్, మాజీ గవర్నర్స్ పాల్గొన్నారు. జిల్లాలో ఎంజేఎఫ్ అయిన ప్రతి లయన్ సభ్యుడును గవర్నర్స్ చే సన్మానించుకోవడం జరిగినది. అలాగే జిల్లాలో ప్రతి లయన్ సభ్యుడు వారి పుట్టినరోజుకి, పెళ్లి రోజులకు ఎల్సీఐఎఫ్ కు $10 డొనేట్ చేసే కార్యక్రమం కూడా ఇనాగరేషన్ చేయడం జరిగింది. మెల్విన్స్ జోన్స్ జయంతి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన లయన్ మెట్ట రాధా సరస్వతికి ప్రత్యేక ధన్యవాదములు, శుభ అభినందనలు అతిథులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుచిత్ర వ్యాఖ్యాతగా వ్యవహరించగా రీజియన్ 1 చైర్పర్సన్ రాజీ పున్నమిరాజు అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని రీజియన్ చైర్పర్సన్లు, జోన్ చైర్పర్సన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా 316G డిస్ట్రిక్ట్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ పుట్టా విజయశ్రీ పాల్గొన్నారు. మా లయన్స్ కమ్యూనిటీ ఎక్కడున్నా ఆయన పేరు మీద ఎంజేఎఫ్ నైట్ అని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఎంజేఎఫ్ నైట్ విశేషం ఏంటంటే మన లయన్స్ క్లబ్కి అనుబంధంగానే ఎల్సీఎఫ్ అనే మెల్విన్ జోన్ ఎల్సీఎఫ్ అనే ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్కి మేము $1000 మేము కనుక విరాళంగా ఇస్తే ఒక ఎంజేఎఫ్ కింద భావిస్తూ దాని మీద వచ్చిన అమౌంట్ అంతా పోగు చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్తో మన 217 దేశాల్లో ఉన్న లయన్స్ క్లబ్ పరిధిలో ఎక్కడ ఏ కలామిటీ వచ్చినా, ఎక్కడ ఏదైనా ప్రాజెక్ట్ నీడీ ప్రాజెక్ట్ ఉంటే ఇప్పుడు వరకు విజన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు 5 గ్లోబల్ కాజెస్ కింద తీసుకుని దీంతో ఈ ఇంట్రెస్ట్తో వచ్చిన డబ్బుతో దాన్ని అక్కడ ప్రాజెక్ట్ చేయడం ద్వారా చాలామందికి, కొన్ని లక్షల మందికి ఇప్పటి వరకు సాయం చేయడం జరిగింది. ఈ మెల్విన్ జోన్స్ ఫౌండేషన్కి ఎవరైతే $1000 ఇస్తారో వారిని హానర్ చేయడానికి ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ హానరింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం మన జిల్లాలో 52 మంది ఎంజేఎఫ్లుగా అవ్వడం జరిగింది. వారితో పాటు ఇంతకు ముందు చేసిన ఎంజేఎఫ్లు అందరినీ కూడా ఈరోజు మెట్టారాధ గారు ఎల్సీఎఫ్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఈ జయ రెసిడెన్సీలో ఈ ఎంజేఎఫ్ నైట్ పెట్టుకోవడం జరిగింది. ఇంచుమించు 100 మంది వరకు ఎంజేఎఫ్ రావడం జరిగింది. వారందరినీ హానర్ చేయడం చాలా చక్కగా ఈ సమావేశాన్ని నిర్వహించిన మెట్టారాధ గారికి, వారి ఆహ్వానం మేరకు 316G మన పొరుగు జిల్లా ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి అక్కడే ఎల్సీఎఫ్గా పనిచేస్తున్న విజయశ్రీ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, వారి జిల్లాలో కూడా దగ్గర 82 ఎంజేఎఫ్లు $82,000 ఎల్సీఎఫ్కి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మెట్టారాధ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారు ఇప్పటి వరకు మన జిల్లాలో చరిత్రలో లేని విధంగా 52 మంది ఎంజేఎఫ్లని చేర్చడం ఆవిడ నిరంతర కృషికి, పట్టుదలకి కూడా, ఆవిడ పట్టుదల వల్లే ఈరోజు ఈ 52 మంది ఎంజేఎఫ్లని మన జిల్లాలో చేర్చడం జరిగింది. వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపిన సంకల్ప టీం వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటాం. అనేది ఒక ఫౌండేషన్ లయన్స్ క్లబ్కి అనుసంధానంగా ఉంటుంది. మేము ఎల్సీఏఎఫ్ ఒక ఎంజేఎఫ్, పిఎంజేఎఫ్ రూపంగా ఫండ్స్ తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లా నుంచి, అంటే ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఈ సంవత్సరం 52 ఎంజేఎఫ్స్ తీసుకోవడం అయింది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ మెల్విన్ జోన్స్ 145th బర్త్డే. సో 145th బర్త్డేకి మేము ఒక డొనేషన్ డ్రైవ్, అంటే $10 డొనేషన్ డ్రైవ్, మనకి మోర్ దెన్ 60 క్లబ్స్ ఉన్నాయండి. లయన్స్ క్లబ్స్ కాకినాడ, రామచంద్రపురం, రాజమండ్రి, గొల్లప్రోలు, అమలాపురం, ఈ ఏరియాస్ అన్నీ కూడా 316B కింద వస్తాయి. మోర్ దెన్ 60 లయన్స్ క్లబ్స్ ఉన్నాయి. సో ప్రతి లయన్స్ క్లబ్ మెంబర్ నుంచి నేను $10 డ్రైవ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ప్రతి వాళ్ళు $10, అంటే సుమారు $835 మన ఎల్సీఏఎఫ్కి డొనేట్ చేయమని అడుగుతున్నాను. ఇది లయన్స్ వాళ్ళే చేయాలని ఏమి లేదు, నార్మల్ పీపుల్ కూడా, ప్రజలు అందరూ కూడాను మీ దారిద్ర్య హృదయం చూపించి ఈ $10, అంటే ఒక కాఫీకో టీకో వెళ్తే మనకి $850 ఎలా ఖర్చు అవ్వకుండా ఉండదు ఈ రోజుల్లో. సో ఆ $10 మీరు ఎల్సీఏఎఫ్కి డొనేట్ చేస్తే, ఈ మధ్యనే మనకి విజయవాడలో ఫ్లడ్స్ అన్నీ వచ్చాయి. ఎల్సీఏఎఫ్ నుంచి $1,00,000 వాళ్ళు ఇవ్వడం జరిగింది.
కేరళ కూడా $1 lakh ఇవ్వడం జరిగింది. సో ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఇస్తున్న మన డొనేషన్స్ వల్లనే వాళ్ళు అవి మనకి ఇంట్రెస్ట్ రూపంలో మన పర్మనెంట్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయడం కానీ, కెలామిటీస్ కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు. సో దయచేసి సంక్రాంతి పూట అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అందరినీ రేపు వచ్చే సంక్రాంతికి $10 మీ తరఫు నుంచి LCIFకి డొనేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.